బ్రేకింగ్ న్యూస్ వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. కడియం శ్రీహరి ముందే కార్యకర్తలు కొట్టుకున్నారు. మధ్యలోనే వెళ్లిపోయారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఎంపీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు కడియం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఫ్లెక్సీల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరో వర్గం ఆ ఫ్లెక్సీలను చించివేయడంతో గొడవ చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. కార్యకర్తల ఫైటింగ్ తో చేరికలు పూర్తి కాకుండానే మధ్యలో నుంచే కడియం శ్రీహరి కావ్య వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఎవరు కడియం శ్రీహరి కావ్యను వ్యతిరేకిస్తున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటుంది. కడియం శ్రీహరి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో బీఆర్ఎస్ నుండి కొంతమంది పాత కార్యకర్తలను అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కలుపుకోపోయే వ్యూహంలో భాగంగానే అతను స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమందిని చేరికలు మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పటికీ కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఇటువంటివి కొన్ని కాంగ్రెస్ కార్యకర్తలే ముందు నుండి పనిచేసినటువంటి తమను వ్యతిరేకించి తమకు స్థానం దక్కకుండా వీళ్లను అంటే కొత్తగా చేరినటువంటి వాళ్లకు ప్రయారిటీ కల్పిస్తున్నటువంటి ఒక ఆందోళన మాత్రం కార్యకర్తలు భగ్గుమంటుంది. ప్రస్తుతానికైతే ఇటువంటి ప్రయారిటీ లేని వ్యవస్థలో ఉండము, కొత్త వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కడియం శ్రీహరి రాకను కూడా చాలా మంది వ్యతిరేకించారు ముందే. అటువంటిప్పుడు వచ్చిన తర్వాత కడియం వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ఒక ఆందోళన కాంగ్రెస్ పూర్వ కార్యకర్తలో భగ్గుమన్నది, తమ ప్రయారిటీ తగ్గిపోతుంది అన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా గుడి వంశీధర్ రెడ్డి అని చెప్పి స్టేషన్ గణపూర్ జడ్పీటీసీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పార్టీలో నిన్న చేరికలు జరిగాయి. అతనితో పాటు చాలా మంది కార్యకర్తలు కూడా వస్తున్నటువంటి సమయంలో పూర్వ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న మరిన్ని చేరికలు కొత్తగా ఒక పార్టీ సమావేశం కూడా నడుస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే వీళ్ళందరూ ఒక గ్రూప్ అంటే మాజీ కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరిపై పోటీ చేసినటువంటి ఇందిర తన వర్గాన్ని కొంత అంటే లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో ఇలా వర్గపోరు ఉంటే అక్కడ కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం లేదా? అయితే ఒక విధంగా ప్రతికూల ప్రభావం అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పార్టీని బలోపేతం చేసే దిశలోనే ఆ యాంగిల్లోనే మనం చూడాలి. ఎందుకంటే కొత్త కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని చేసుకోవడం వల్ల వీళ్ళకు బలమే కనిపిస్తుంది. కానీ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలంతో గెలిచింది. దానికి తోడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటే తమకు బలం జరుగుతున్న ఒక వ్యూహాత్మక ధోరణిలో భాగంగానే స్టేషన్ గణపూర్ లో ఉన్నటువంటి వాళ్ళను తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీఆర్ఎస్ నుండి అంటే అక్కడ సముదాయించలేకపోయారా? మధ్యలోనే కడియం శ్రీహరి కావ్య కూడా మధ్యలో నుంచే వెళ్ళిపోవటానికి అక్కడ సముదాయించడానికి అవకాశం లేదా? అయితే సముదాయించేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇది ఒక వ్యూహాత్మకంగానే జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి పడిని పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి ఇందిర అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 నియోజకవర్గాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దీన్ని మొత్తం ఒక కాంగ్రెస్ ప్రభావంగా సృష్టించిన నేపథ్యంలో తను ఓడిపోవడానికి కడియం శ్రీహరి కారణం అన్నటువంటి దాంట్లో ఇప్పుడే ఇంతకుముందు అంటే ఇటువంటి కాంగ్రెస్ గాలి ఉన్నప్పుడే తనకు ప్రాధాన్యత ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎన్నో దశాబ్దాలుగా బలమైన నాయకుడు అనేటువంటి కడియం శ్రీహరి తమ పార్టీని ప్రాధాన్యత భవిష్యత్తులో కుంటుపడుతున్నటువంటి ఒక భయాందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందర్భంలోనే తమ ప్రయారిటీని గుర్తించడం లేదు అధిష్టానము. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే గుడి వంశీధర్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐ అటువంటి వాళ్ళు వస్తే మాత్రము మళ్ళీ డబ్బు ప్రభావంగా చూపేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమైంది. నా పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కోసం తాము నిరంతరం శ్రమించినటువంటి తమకు ప్రాధాన్యత దక్కడం లేదన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన కూడా ఒకసారి భగ్గుమన్నది, కోపావేశాలతో భగ్గుమన్నది. అటువంటి కొత్త వాళ్ళ ప్రాధాన్యతను వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు విధేయతగా ఉంటాను, కానీ టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించేది లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత ఇదివరకే చేరికలు జరిగేవి. ఇటువంటి ఆందోళనలు వీళ్ళు వ్యూహాత్మకంగా గత కొద్ది రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో తగ్గిపోతున్నటువంటి ఒక పరిస్థితుల్లోనే వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే నిన్న ఫ్లెక్సీల చింపులు వ్యవహారం అనేది కొంత ఆందోళనకరంగా మారింది. కాకపోతే పార్టీపై ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా కానీ కాంగ్రెస్ వర్గం అంతా ఏకమై దాన్ని నిలుపుకుని గెలిచేటువంటి విధంగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల తమకు గెలుపు ఖాయమైనటువంటి ధీమా కడియం వర్గంలో వ్యక్తమవుతుంది. రైట్ వెంకటరత్నం,
వరంగల్లో కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంది. కడియం శ్రీహరి ముందే కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో మధ్యలో నుంచే కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావ్య మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో ఎంపీ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు కడియం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరో వర్గం ఆ ఫ్లెక్సీలను చించివేయడంతో అక్కడ గొడవ చోటు చేసుకుంది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు ఇరు వర్గాల వారు. కార్యకర్తల ఫైటింగ్తో చేరికలు పూర్తి కాకుండానే మధ్యలో నుంచే కడియం శ్రీహరి కావ్య వెళ్ళిపోయారు.